మావా 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 ఏంది ఏమైంది ఏమైంది మావా? ఏం లేదే. మరి ఇన్ని నగలు ఒంటి మీద వేసుకొని తిరిగితే నీరసం రాదా ఏంటి? ఎవరైనా దొంగలు కొట్టేరా ఏంటి? పిచ్చి చిత్రాంగి, అవన్నీ ఒరిజినల్ నగలు అనుకుంటున్నావా? మరి అవన్నీ గిల్టు నగలే. మరి అసలు నగలేమయ్యాయి? అసలు నగలా జాగ్రత్తగా బ్యాంకు లాకర్లో దాచొచ్చాగా. ఏం చేద్దాం మామ, మొత్తం దోచేసుకున్నాను. తీరా అవి గిల్టు నగలు. అయ్యో మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను, డాడీ నేను స్కూల్కి వెళ్ళను, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను. చదువుకోకపోతే మీ నాన్నలాగా గుమస్తా అవుతావు, చదువుకుంటే మా నాన్నలా ఆఫీసర్ అవుతావు. ఏడవకమ్మా. నువ్వు వేడి పాపేలోపు బండిలో పెట్రోల్ అయిపెట్టాడు. త్వరగా రా స్వప్న. వెళ్ళు. వెళ్ళమ్మా. మా అమ్మ కథ వెళ్ళు. రామా వెళ్ళు నాన్న. పాపా నీ పేరేంటమ్మా? చూడు స్వప్న, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ అంకుల్, బిస్కెట్ బాబాయ్ నీతో ఫ్రెండ్షిప్ చేయరంట. అంతేకాదు ఐస్ క్రీమ్ తమ్ముడు కూడా నీతో మాట్లాడటంట. స్కూల్లో నీ ఫ్రెండ్స్ అంతా నీతో ఆడుకోరంట. సరేనా? వెళ్తాం స్కూల్ కి. వెరీ గుడ్. బుద్ధిగా డాడీతో స్కూల్కి వెళ్తావా? చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ చెల్లమ్మ. థ్యాంక్స్ నేను చెప్పాలక్కయ్య.
హలో. నన్నే. మిమ్మల్నేనండి. నా పేరు మిమ్మల్నే కాదండి బాబు, రాధిక. ఆహా, నా పేరు రామనాథం. ఓహో అలాగా, ఇక నేను వెళ్ళొచ్చా రామనాథం గారు? సెటైర్ లాపితే సెటిల్మెంట్ చేసుకుందాం. నువ్వు ఓకే అంటే మనిద్దరం చేతులు కలుపుకుందాం. లేదు అంటే చెప్పు, నీ దారి నీది, నా దారి నాది. పచ్చినట్లు నా చేతిలో పడితే చేతులు కలపడం ఏం కర్మ, ఏ పనైనా చేసేస్తాను. అంత పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. నేను చెప్పేది విను. నాకు నా తమ్ముళ్ళకి కలిపి 10 మంది పిల్లలున్నారు. ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు, రేపు పొద్దున వాళ్ళు పెద్దయ్యాక జనాభా లెక్కల వాళ్ళకి చెప్తే సరి. రాధిక, జోకులొద్దు. ఓ సారీ 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 సారీ. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ నేను చెప్పినట్టలా చేసావనుకో, నీకు నెలకి 10,000 ఇస్తాను. 10,000? సరే ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డు, రేపు ఈ అడ్రస్కి వచ్చేయి. ఓకే ఓకే. ఓకే థ్యాంక్ యూ.